అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెనీ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం కనకదుర్గమ్మ దేవి ఆలయంలో ఉన్న రహస్యాలు, దాని వెనుకున్న కథ ఏంటో, దాని వెనుకున్న చరిత్ర ఏందో మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీరు ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. అయితే ఈ వీడియోలో ఉన్న విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఒకవేళ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తే ఇంత అద్భుతమైన ప్లేస్కి మేము వచ్చామా అనిపిస్తూ ఉంటుంది. విషయాలు తెలుసుకొని దర్శనం చేసుకుంటే ఆ థ్రిల్ వేరు ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. శ్రీ కనకదుర్గమ్మ కీలాద్రి కొండపైన రాత్రి 12 గంటలకు కనిపిస్తూ ఉంటుందని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పూజా కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లో జరిగిన తర్వాత కొండపైన పూజలు జరుగుతూ ఉంటాయంట. ఈ అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారికి ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నాయి. ఈ కనకదుర్గమ్మ వారి దేవాలయం తెల్లవారుజామున 4:05కి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పూజలు జరగడం ఏంటి అని చెప్పేసి. కాకపోతే దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. అది మనం ఈ వీడియోలో తర్వాత తెలుసుకుందాం. అమ్మవారు నవరాత్రులలో మహిషాసుడిని వధించి ఆ రాక్షసుడిని సంహరించిన తర్వాత అమ్మవారు వెలిసిన స్థలమే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒక్కటిగా అఖిలాంట కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి పైన కొలువై భక్తులను కోరిన కోరికలు తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఒకసారి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. పూర్వం కీలుడనే యక్షకుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. దానిలో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడగగా, అమ్మ నువ్వు ఎప్పుడూ నా హృదయ స్థానంలో కొలువై ఉండు, అలాంటి వరం ప్రసాదించు తల్లి అని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వత రూపమై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తానని చెప్పి అంతరార్థమయ్యింది. కీలుడు పర్వత రూపుడై అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉండగా తరువాత లోకాలను కబలిస్తున్న మహిషాసురుడు ని వధించి కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం మహిషాసుర వర్ధిని రూపంలో కీలుడిపై వెలిసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుడు కూడా కొలువైందని ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుడిని గురించి యాగం చేశాడు. దీనితో సంతోషితుడై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని ఒక గాథ. మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పైన ఉగ్ర తపస్సు చేయగా అతనిని పరీక్షించడానికి శివుడు కీరకుడుగా వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేసి అర్జుని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడుగా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగాలు అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయానికి ఉత్తర భాగాన మల్లికార్జున్ని పునఃప్రతిష్ఠించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు. అప్పటి నుంచి అమ్మ పరమశాంత స్వరూపినిగా భక్తులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు. కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతి పాత్రమైన శరన్నవరాత్రులు
ఈ రోజులలో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఈ దసరా 9 రోజులు వివిధ రకాల అలంకరణలతో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి 8 చేతులతో ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారి శరన్నవరాత్రులలో 5వ రోజు జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవారి జన్మ నక్షత్రముగా అనగా మూల నక్షత్రంగా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తుల విద్యార్థులు తరలి వస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు. ఈ ఆలయ రహస్యాలలో ఒక వింతైన విషయం జరిగింది. 1995లో ఆ సంవత్సరంలో ఒక వింత జరిగిందంట. వెంకయ్య అనే రిక్షావాడు ఆయన ఎంతో కష్టపడి రిక్షా తొక్కుతూ ఉండేవాడంట. వెంకయ్య రాత్రి 12 గంటలకు మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వింత జరిగిందంట. అప్పుడు థియేటర్లో నుండి బయటకు ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకొని నుదుటన ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చిందంట. అప్పుడు ఆయనకి అమ్మవారు అడిగిందంట, ఇంద్రకీలాద్రి పైనకి వస్తావా అని. వెంకయ్య సరే వస్తాను అని చెప్పాడు. ఆ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. ఆ దట్టమైన అడవిలో చెట్టు చేమలు ఎన్నో రకాల జంతువులు సంచరిస్తూ ఉంటాయని అక్కడ ప్రజలు భయభ్రాంతులతోనే ఉండేవారు. కానీ అమ్మవారు బెంకు లేకుండా కూర్చోవడం వెంకయ్య గమనించాడు. కానీ అమ్మవారిని ఏమీ అడగలేదు, మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అమ్మవారిని కీలాద్రిపైకి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ అమ్మవారు చుట్టూతా ఏముందో, ప్రజలు ఎలా ఉన్నారో అని సంచరిస్తూ ఎప్పటికప్పుడు అమ్మవారు ఆ ఊరిలో సంచరిస్తూ ప్రజల్ని కాపాడుతూ ఉండేది. ప్రజలకి ఏమన్నా దయ్యాల బెడదలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నా అమ్మవారు సంచరించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు భక్తులకు లేకుండా చూసుకునేది. కానీ ఇవన్నీ తెలియని వెంకయ్య అమ్మవారిని అలా ఇంద్రకీలాద్రి పైన దించాలని నిశ్చయించుకొని మెల్లగా అలా సాగుతూనే ఉంది వాళ్ళ ప్రయాణం. వెంకయ్య కష్టాన్ని చూసిన అమ్మవారు తినకు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వెంకయ్య కష్టాన్ని తగ్గ ఫలితం కావాలి అని వెంకయ్య కోసం ఆ రిక్షాలో బంగారు నాణ్యాలని కొన్ని మరియు డబ్బులను కూడా అక్కడ పెట్టిందంట. ఇంద్రకీలాద్రి గుడిపైకి వెళ్ళాక అమ్మవారి అక్కడి నుంచి వెళ్ళి మెట్లపై నుండి కొండపైకి వెళ్తుందంట. ఆ వెంకయ్య రిక్షా డబ్బులు ఇవ్వమని అమ్మవారిని అడగగా, నీ తల వెనకాల కూర్చునే స్థలంలో నేను డబ్బులు పెట్టాను అని చెప్పి అమ్మవారు అక్కడి నుంచి అదృశ్యమయ్యారంట. అతను వెంకయ్యని అక్కడ ఆయన చూసిన దృశ్యాన్ని 10 మందికి చెప్పి అమ్మవారిని తను సాక్షాత్తు అమ్మవారిని చూశానని అక్కడి ప్రజలకు చెప్పి ఎంతో సంతోషపడ్డాడంట. ఈ కథతో పాటు ఇంకో అద్భుతమైన కథని మనం ఇప్పుడు విందాము. అయితే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో పూజ జరిగిన తర్వాత పైన అమ్మవారి కీలాద్రిలో పూజ జరుగుతుంది అని మనం వీడియో స్టార్టింగ్లో తెలుసుకున్నాం. దానికి ఉన్న కథ ఏంటి అంటే, బ్రిటిష్ పాలనలో మన దేశం ఉన్నప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేసే అతను ప్రతిసారి అమ్మవారి గురించి ఎన్నో అద్భుతమైన మాటలు మాట్లాడుతుంటే అక్కడున్న అధికారికి చాలా కోపం వచ్చేదంట. ప్రతిసారి ఏంటి ఈ మాటలు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఏదో వెటకారంగా మాట్లాడుతూ ఉండేవాడంట. అలా చేస్తున్న సమయంలో తను ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పిల్లలకి మసూచి సోకిందని, అంటే ఒక వైరల్ ఫీవర్ వచ్చిందని వాళ్ళ భార్య చెప్పడంతో చాలా బాధపడి తను చేసిన తప్పు వల్ల అలాంటిది ఏదైనా పనిష్మెంట్ దొరికిందేమో అని ఆలోచిస్తూ బాధపడుతూ అమ్మవారిని పూజ చేయడం మొదలుపెట్టాడంట. అలా పూజ చేస్తూ ఉండగానే వాళ్ళ పిల్లలకి సోకిన వైరల్ ఫీవర్ అంటే మసూచి తగ్గిపోయిందంట. దాంతో అక్కడ పోలీస్ స్టేషన్లో జరిగిన పూజలు యథావిధిగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయంట. అయితే విజయవాడలో ఫస్ట్ పోలీస్ స్టేషన్లో జరగడం
పూజలు జరుగుతాయి. దాని తర్వాత కీలాద్రిలో అమ్మవారికి పూజలు జరుగుతుంటాయి. అమ్మవారి ఆలయం పక్కకు ఉన్న ఇతర దేవతామూర్తుల విగ్రహాలు మరియు వాటి ప్రాముఖ్యతను గురించి కూడా తెలుసుకుందాం. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ వారి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయము ఉంటుంది. కనకదుర్గమ్మ దేవాలయంలో అమ్మవారు 4 అడుగుల హైట్లో దివిగా ఉంటుంది. దేవాలయం దగ్గర మల్లికార్జున మండపం ఉంటుంది. అక్కన్న మాదన్న అనే గుహలు కూడా ఉంటాయి. పక్కనే గోశాల, కృష్ణ విగ్రహం కూడా కొలువై ఉంది. పాదరక్షకులు భద్రపరుచుకునే చోటు పక్కనే ఉంటుంది. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. శ్రీ కనకదుర్గమ్మ వారి అమ్మవారి సింహం పైన కూర్చొని ఉంటుంది. అమ్మవారు 4 తలల విగ్రహం కూడా పక్కనే ఉంటుంది. కృష్ణానది తీరాన దేవాలయం కొలువై ఉంది. రాజగోపురం చాలా అందంగా అక్కడ ఉంది. ధ్వజస్తంభంతో పాటు నటరాజస్వామి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, నంది విగ్రహాలు కూడా మనం అక్కడ చూడవచ్చు. అక్కడ నుండి కొద్ది దూరం పోయాక మల్లేశ్వర స్వామి ఆలయం కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుండి ఈశాన్యం వైపు వచ్చినప్పుడు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. పక్కనే నాగదేవత విగ్రహాలు, గర్భగుడి వెనకాల స్వర్ణ గోపురం, శివపార్వతుల విగ్రహాలు మరియు రామసీత విగ్రహాలు, సరస్వతీదేవి విగ్రహం, అలాంటివి ఎన్నో దేవతామూర్తులను మనం శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు 9 అవతారాలు ఎత్తిన విగ్రహాలు మనకు దర్శనం అవుతాయి. ఇది చాలా అద్భుతంగా అనిపించే స్థలం అని కూడా మనం చెప్పొచ్చు. అమ్మవారిని దర్శనానికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని కట్టించడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టాయని చరిత్ర చెబుతుంది. ఆలయం కట్టడానికి అయిన ఖర్చు అంతు చిక్కని రహస్యంగా మిగిలింది. ఎందుకు అంటే పెద్ద పెద్ద రాళ్లతో కృష్ణానది తీరాన అమ్మవారి ఆలయం కట్టారు. ఎత్తైన గోపురాలతో నిర్మించారు. వాటికున్న శిల్పాలు, వాటికున్న అందాలు చెప్తే మనకు అర్థం కావు, అంత అద్భుతంగా ఉన్నాయి. రాజగోపురం మరియు బాలగోపురం అని 2 ఉన్నాయి. గజస్తంభం చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్లు కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అమ్మవారి దేవాలయాన్ని రాత్రిపూట చూడాలంటే చాలా ఇష్టపడుతుంటారు భక్తులు. ఎందుకు అంటే అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కానీ లైట్స్ కానీ లైట్ల వెలుగులో అమ్మవారిని చూడడం అద్భుతంగా అనిపిస్తుంటుంది. దేవాలయంకు ఉన్న రంగు బంగారు రంగులో అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉందండి. అక్కడ పోలీసులకు ఆడపడుచు అంట అమ్మవారు. అదేంటి అనిపిస్తుందా? ఇప్పుడు వినండి. ఊరేగింపు సందర్భంగా ఒకసారి అమ్మవారు మనిషి రూపంలో ప్రస్తుతం ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుందని, అప్పటి నుంచి ఆ పోలీస్ స్టేషన్ అమ్మవారి తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తున్నారని చెప్తున్నారు. అందుకే శరన్నవరాత్రులు ఆ పోలీస్ ప్రమేయంతోనే ప్రారంభమయ్యి వాళ్ళతోనే ముగిస్తాయంట. దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందు రోజు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వేప చెట్టు దగ్గర ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలీసుల అధికారులు ఊరేగింపుగా వచ్చి తల్లికి పట్టు వస్త్రములు సమర్పించుకుంటారు. శరన్నవరాత్రులు మొదలవుతాయి. ఆ మర్నాడు అంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దేవికి సుప్రభాత సేవ, అభిషేకాలు, గణపతి పూజ, కలశ స్థాపన వంటివి నిర్వహిస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గా రూపాన్ని అలంకరిస్తారు. అంటే బంగారంతో అమ్మవారికి ఉన్న ఆభరణాలన్నీ ఆ దసరా నవరాత్రులలో అమ్మవారికి అలంకరిస్తారు. ఇలా దశమి వరకు జగన్మాతకు రోజుకొక రూపంతో అలంకరిస్తూ ఉంటారు. భక్తులు చేసే కుంకుమార్చనలు, సాయంత్రం నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పఠనం వంటి వాటన్నింటినీ శరన్నవరాత్రులలో అత్యంత వైభవంగా సాగిపోతూ ఉంటాయి. 9 రోజుల పాటు వివిధ అలంకారాలతో అలసిన అమ్మవారు సేద తీరేందుకు విజయదశమి నాడు తపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామిని మేళ తాళాలతో ఇంద్రకీలాద్రి నుంచి ఊరేగింపుగా దుర్గా ఘాట్కు తీసుకొచ్చి కృష్ణానదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంలో కూర్చోబెడతారు. దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా
తెప్పోత్సవం నిర్వహించి తిరిగి ఘాట్ దగ్గరికి తీసుకొస్తారు. ఆ సమయంలో బాణాసంచా పేల్చడంగా చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. అనంతరం ఆ ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. 1 టౌన్ పోలీసులో అధికారి సతీ సమేతంగా శమీ పూజను నిర్వహించి విగ్రహాలను పట్టు వస్త్రాలను సమర్పించి ఆ ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రిపైకి చేర్చడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా నచ్చినా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ and follow my videos. Thank you so much.